ఈ గ్యాంగ్రీన్ లేకుంటే ఈ క్రిటికల్ ఇస్కీమియా వచ్చినప్పుడు మనం స్టెమ్ సెల్స్ ఇచ్చినప్పుడు వేరే దాంతోపాటు ఇంకా వేరే రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తామన్నమాట. సో ఈ ట్రీట్మెంట్స్ కూడా ఈ స్టెమ్ సెల్స్ వల్ల బ్లడ్ వెసల్స్ గ్రో కావడానికి హెల్ప్ ఉంటుంది. లైక్ ప్రోస్టాగ్లాండిన్ థెరపీ అంటారు, మేము దీన్ని PGE1 థెరపీ అంటాము. సామాన్యంగా ఇది మేము 3 ఇంజెక్షన్స్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 days ఫర్ 6 months ఇస్తామన్నమాట. ఇది కూడా ఈ స్టెమ్ సెల్స్ ఇచ్చినప్పుడు స్టెమ్ సెల్స్ ఇంకా ఫాస్ట్ గ్రో కావడానికి లేకుంటే కొత్త బ్లడ్ వెసల్స్ ఫాస్ట్ గ్రో కావడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్ థెరపీ అనేది మనం స్టెమ్ సెల్స్ లేకుండా కూడా ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే రక్తనాళాలు డైలటేషన్ అంటారు, అంటే రక్తనాళాల సైజులు పెరగడము, కొత్త రక్తనాళాలు ఫామ్ కావడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ అంటే వూండ్ హీలింగ్, పుండ్లు ఏమన్నా ఉంటే ఆ పుండ్లు హీల్ కావడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ ప్రోస్టాగ్లాండిన్తో పాటు మనం ఒక్కొక్కసారి హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ కూడా ఇస్తామన్నమాట. స్టెమ్ సెల్స్తో పాటు హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ ఇవ్వడం వల్ల ఈ స్టెమ్ సెల్స్ అనేది కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ కావడానికి 400 times ఎక్కువ పొటెన్షియల్ పెరుగుతుంది. దీని ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, దీని రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి.